59వ వార్డ్ శాంతిగిరి కాలనీలో అగ్ని ప్రమాదం జరిగి ఒక వారమైనా సమస్తం కోల్పోయిన బాధితులకు తక్షణ ఉపశమనం కోసం కనీసము రేషన్ కూడా ఇవ్వలేకపోయిన ప్రభుత్వ రెవెన్యూ డిప్యూటీ ఎంఆర్ఓ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్న విశాఖ వెస్ట్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మళ్ల విజయప్రసాద్ శాంతిగిరి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదములో ఇల్లు కాలిపోయిన బాధితులను పరామర్శించుట జరిగినది, వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది అని తెలియచేశారు. 59వ వార్డ్ శాంతిగిరి కాలనీలో అగ్ని ప్రమాదం జరిగి ఒక వారమైనా సమస్తం కోల్పోయిన బాధితులకు తక్షణ ఉపశమనం కోసం కనీసము రేషన్ కూడా ఇవ్వలేకపోయిన ప్రభుత్వ రెవెన్యూ డిప్యూటీ ఎంఆర్ఓ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్న విశాఖ వెస్ట్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మళ్ల విజయప్రసాద్ శాంతిగిరి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదములో ఇల్లు కాలిపోయిన బాధితులను పరామర్శించుట జరిగినది, వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది అని తెలియచేశారు. పర్లేదమ్మా, ఒక నిమిషం మాట్లాడొచ్చా అమ్మ? ఇది శాంతిగిరి కాలనీలో పైన కొండ మీద 2 హౌసెస్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయాయి కదా, ఏంటమ్మా స్టేటస్? ఓకే, అంటే మామూలుగా ఇలాంటి ఎమర్జెన్సీ మిగతా ఎలా ఉన్నా ముందు 24 అవర్స్లో వాళ్ళకు అసిస్టెన్స్ ఇవ్వాలి కదమ్మా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇది ఈ రోజు కాదు కదా, గత 20 సంవత్సరాల నుంచి మనం చూస్తుందే కదా. ఇప్పుడు ఏంటి, నేను ఆర్డీఓతో మాట్లాడాలా కలెక్టర్తో మాట్లాడాలా? ఇప్పుడు మీరు ఆర్డీఓ పంపించారా? సరే, నేను ఆర్డీఓ గారితో మాట్లాడతాను. థ్యాంక్ యూ. వీళ్ళకి రేషన్ ఏమైనా ఇచ్చారా? ఇది కూడా ఇవ్వలేదా? అది మినిమం కదమ్మా, అది మీ చేతిలో ఉన్నదే కదా, అది ఇవ్వచ్చు కదా. అది సమస్తం కాలిపోయినప్పుడు వాళ్ళు రోడ్డును పడిపోయారు కదా, రోడ్డును పడిపోయినప్పుడు అట్లీస్ట్ ప్రభుత్వం వైపు నుంచి అదేనా మీరు కంట్రిబ్యూట్ చేయాలి కదా. అది మీ చేతిలో ఉంది కదా, అది ఎవరికి సంబంధం లేదు కదా, మీ కంట్రోల్లో ఉంది. దగ్గరలో డిపో ఎవరున్నారో ఆ డిపో వాడికి చెప్తే ఇమ్మీడియట్లీ ఇస్తాడు కదమ్మా. అవునమ్మా, అది ఫైనాన్షియల్ అసిస్టెన్సీ. ఇది అయితే అది మినిమము కటిసీ కదమ్మా. అన్ని సమస్తం కాలిపోయి వాళ్ళు రోడ్డు మీద పడిపోయినప్పుడు తినడానికి గింజలు కూడా లేని టైంలో మనం సపోర్ట్ చేయాలి కదా. మీరు ఎంఆర్ఓ గారు నోటీసులో పెట్టి ఇలా మాట్లాడారని చెప్పండి, ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి రేపు వాళ్ళకి రేషన్ ఇప్పించండి అర్జెంట్గా. నేను చేశానని చెప్పండి. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.